నమస్తే అండి. యూపీఎస్‌సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇవాళ జరిగింది. మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ జరిగింది. అయితే జనరల్ స్టడీస్ పేపర్‌లో 100 క్వెషన్స్ ఉంటాయి. పేపర్ అనాలిసిస్ అంటే పేపర్ ఎలా వచ్చింది లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌కి కంపేర్ చేస్తే అనాలిసిస్ తెలుసుకుందాము. అయితే మొత్తం ఓవరాల్ క్వెషన్స్ డివిజన్ ఇలా ఉందండి. 30 క్వెషన్స్ మనకి జాగ్రఫీ ఇంకా ఎన్వైర్న్మెంట్ నుండి వచ్చాయి. అయితే మనకి ఏమైతదంటే జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ కొన్ని క్వెషన్స్ ఓవర్‌లాప్ అవుతాయి. ఎన్వైర్న్మెంట్లో వచ్చిన కొన్ని క్వెషన్స్ ఎస్ఎన్టీలో కూడా వస్తాయి. పాలిటీ నుండి దగ్గర దగ్గర 15 క్వెషన్స్ వచ్చాయి. కానీ పాలిటీలోంచి వచ్చిన 15 క్వెషన్స్‌లో ఒక 2 క్వెషన్స్ ప్యూర్‌గా లా బేస్డ్ క్వెషన్స్ వచ్చాయి. ఒక క్వెషన్ ఏమో ఇంటర్నల్ సెక్యూరిటీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చింది. అంటే హోమ్ గార్డ్స్ గురించి అడిగారు. తర్వాత 13 క్వెషన్స్ హిస్టరీ నుండి వచ్చినాయి. కానీ హిస్టరీ నుండి 13లో కల్చర్ మీద వచ్చిన క్వెషన్స్ 2, 3 మాత్రమే. యూజువల్‌గా ఏమైతదంటే ఆర్ట్ అండ్ కల్చర్ నుండి ఎక్కువ ఇస్తారు. ఈసారి కల్చర్ మీద కొంచెం తక్కువ ఇచ్చారు. ఒక హిస్టరీ క్వెషన్ ఏమో కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని ఇచ్చారు. అంటే మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే ఆగస్ట్ 7th రోజు సెలబ్రేట్ చేస్తాము. ఎందుకు సెలబ్రేట్ చేస్తామని చెప్పి ఇచ్చారు. అది హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది దానికి. ఒక 12 క్వెషన్స్ ఎకానమీ నుండి ఇచ్చారు. ఎకానమీ కూడా కోర్ ఎకానమీ నుండి ఎక్కువ ఇవ్వలేదు. కాంటెంపరరీ అంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకున్న క్వెషన్సే ఎక్కువ వచ్చాయి. 11 క్వెషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, కోర్ సైన్సెస్ నుండి 11 క్వెషన్స్ వచ్చాయి. ఒక 11 క్వెషన్స్ వచ్చేసి ఐఆర్ నుండి వచ్చాయి. కానీ ఐఆర్ నుండి వచ్చిన మ్యాక్సిమం క్వెషన్స్ ఎక్స్పెక్టెడ్ లైన్స్లో వచ్చాయి. అంటే యూక్రెయిన్ బార్డరింగ్ కంట్రీస్ అడిగారు. యూక్రెయిన్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది కాబట్టి యూజువల్గా మనం ఏం చెప్తాం, మీరు ఒక ప్లేస్ న్యూస్లో ఉందంటే దాని జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అన్నీ ఒక బేసిక్ పిక్చర్ ఉండాలి అంటాం. సో అందుకనే ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే వచ్చాయి. ఒక 3 క్వెషన్స్ మాత్రం ఐఆర్ అంటే అవార్డ్స్ మీద, స్పోర్ట్స్ మీద వచ్చాయి. 3 క్వెషన్స్. 5 క్వెషన్స్ వచ్చేసి స్కీమ్స్ మీద వచ్చాయి. ఇది ఓవరాల్ బ్రేకప్ అండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీలో ఎప్పుడు కానీ ఒక సెట్ ప్యాటర్న్ ఉండదు. ఒక ఇయర్ ఒక ఏరియా నుండి క్వెషన్స్ ఎక్కువ వస్తాయి. ఇంకో ఇయర్ ఇంకో ఏరియా నుండి క్వెషన్స్ వస్తాయి. కానీ గ్యారంటీగా 20-25 క్వెషన్స్ ఎక్కడికి పోవు అనే ఏరియా ఏదైనా ఉంటే అది జాగ్రఫీ ఇంకా ఎన్వైర్న్మెంట్. ప్రతి ఇయర్ మీరు లాస్ట్ 8-9 ఇయర్స్ కంపేర్ చేసుకోండి. ప్రతి ఇయర్ జాగ్రఫీ ఇంకా ఎన్వైర్న్మెంట్ రెండు కలిపి ఇంక్లూడింగ్ బయోడైవర్సిటీ మీకు దగ్గర దగ్గర ఒక 20 క్వెషన్స్ వరకు వస్తాయి. అది మాత్రం గ్యారంటీ. మిగతా అన్ని ఏరియాస్కి మనం చెప్పలేం. హిస్టరీలో, పాలిటీలో ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి. ఆన్ అన్ యావరేజ్ హిస్టరీ, పాలిటీ నుండి 8 క్వెషన్స్ నుండి 15-20 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీ కూడా అంతే. ఇంకా మిగతా ఏరియాస్ అన్ని ఎట్లా ఉంటాయంటే 8-10, 8-15 ఆ కేటగిరీలో వస్తాయి. ఐఆర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు ఒక్కొక్కసారి ఐఆర్ రిలేటెడ్ క్వెషన్స్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఒక ఇయర్ ఐఆర్ నుండి అసలు ఒక్క క్వెషన్ లేకుండే. ఒక ఇయర్ ఐఆర్ నుండి దగ్గర దగ్గర 15 క్వెషన్స్ వచ్చాయి. ఈసారి వచ్చిన క్వెషన్స్ రిలేటివ్గా ఈజీగా ఉండినాయి. లాస్ట్ ఇయర్ అసలు స్కీమ్స్ మీద ఏమీ క్వెషన్స్ లేకుండే. ఈసారి 5 క్వెషన్స్ వచ్చాయి. సో ఫస్ట్ థింగ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, అవుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సెట్ ప్యాటర్న్ ఉండదు. ఈ ఏరియా నుండి ఇన్ని క్వెషన్స్ వస్తాయన్న రూల్ ఎక్కడా ఉండదు. వాళ్ళు ర్యాండమ్గా క్వెషన్స్ ఇస్తారు. ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సెకండ్, మనం ఇప్పుడు ఈ ఇయర్ పేపర్కి వస్తే లాస్ట్ 2-3 ఇయర్స్కి కంపేర్ చేస్తే పేపర్ రిలేటివ్గా ఈజీ ఉంది. ఎందుకు ఈజీ ఉందంటే ఫస్ట్ క్వెషన్స్ చాలా లెందీగా, చాలా పెద్ద పెద్దగా ఇవ్వలేదు. అంటే 3 ఆప్షన్స్, 4-5 ఆప్షన్స్, పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అట్లా ఇవ్వలేదు. సో పేపర్ కంపారిటివ్లీ అంత లెందీగా లేదు. సెకండ్ రీజన్ పేపర్ ఈజీ ఉంది అనడానికి కారణం ఏంటంటే ఎక్స్పెక్టెడ్ లైన్స్. అంటే మనకి కొన్ని కన్వెన్షనల్ ఏరియాస్ ఉంటాయి. దీంట్లోంచి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది కదా అనుకునే ఛాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ G20 కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. సో G20 మీద ఒక క్వశ్చన్ వచ్చింది. యూక్రెయిన్ రష్యా వార్ కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. సో యూక్రెయిన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, గతి శక్తి ప్లాన్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఇండియాలో చాలా ఫోకస్ ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అట్లా మనం కంపేర్ చేసుకుంటే క్వశ్చన్స్ కూడా ఎట్లా ఇచ్చారంటే కాంటెంపరీ ఇష్యూస్ బేస్ చేసుకొని ఇచ్చారు. మనకు రీసెంట్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి లాస్ట్ ఇయర్. సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ని బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది పాలిటీలో. అట్లా కాంటెంపరీ ఇష్యూస్ మేము ఎప్పుడు చెప్పినా నేను బ్యాక్గ్రౌండర్స్ మీద చాలా ఎంఫసైజ్ చేస్తాను. కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు బ్యాక్గ్రౌండర్స్ చదవాలి అని చెప్తాను. గ్రూప్స్కి చెప్తాను, సివిల్స్కి అయితే అది ఇంపరేటివ్. కంపల్సరీగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్సే ఉంటాయి. అయితే మనం క్వశ్చన్స్లోకి వెళ్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీ క్వశ్చన్స్ పెద్ద లెందీగా లేవు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్స్. నా దగ్గర సెట్ ఏ పేపర్ ఉంది. సో నేను సెట్ ఏ పేపర్ చూపిస్తున్నాను. సెట్ ఏలో దగ్గర దగ్గర ఒక
10-12 క్వశ్చన్స్ వరకు మనకు ఉట్టి జాగ్రఫీ నుండి వచ్చినాయండి. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ ఒక 3-4 వచ్చాయి. ఇప్పుడు 10th క్వశ్చన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్, సెకండ్ క్వశ్చన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్. ఎందుకు అంటే మీరు చూడండి న్యూస్లో ఎక్కువ మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఎన్వైరన్మెంట్ రిలేటెడ్. ఈ 14 నుండి మీకు కనిపించే క్వశ్చన్స్ అన్నీ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్. నేను నా సబ్జెక్ట్ క్వశ్చన్స్ మీద ఒక బ్రీఫ్ పిక్చర్ ఇస్తాను ఎట్లా అడిగారు క్వశ్చన్స్ అని. పాలిటీకి వచ్చేసరికి క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ ఈజీగా ఉంది, ఇచ్చిన ఆప్షన్స్ డిఫికల్ట్గా ఉన్నాయి. ఎందుకంటే ఆప్షన్స్ ఏ అండ్ బి అండ్ సి అట్లా ఇవ్వలేదు. 1:2 ఇక్కడ ఇది ఛాలెంజింగ్ అవుతుందండి. 1 ఓన్లీ, 2 ఓన్లీ, 3 ఓన్లీ, ఆల్ 4. మనం మా శిఖరాలో పెట్టే గ్రూప్ 1 టెస్ట్ సిరీస్లో కానీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్లో కానీ నేను లాస్ట్ ఇయర్ నుండే కొన్ని క్వశ్చన్స్ ఈ ప్యాటర్న్లో ఇస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్. దీంట్లో మనకి అన్ని ఆప్షన్స్ మీద ఐడియా ఉంటే కానీ మనం దాన్ని క్లియర్గా మార్క్ చేయలేం. సో క్వశ్చన్ ఈజీగా ఉన్న ఈ ఆప్షన్ ప్యాటర్న్ ఏదైతుందో అది క్వశ్చన్ని డిఫికల్ట్ చేస్తుంది. ఏ అండ్ బి అండ్ సి అండ్ డి అట్లాంటి ఆప్షన్స్ ఉంటే ఏమవుతుందంటే మీరు ఎలిమినేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కానీ 1 ఓన్లీ, 2 ఓన్లీ, 3 ఓన్లీ, నన్ ఆఫ్ ది అబవ్ లేదా ఆల్ ది అబవ్ ఇచ్చినారనుకోండి, మనకు ఆ 4 ఆప్షన్స్ మీద కంప్లీట్ లేదా 3 ఆప్షన్స్ మీద కంప్లీట్ ఐడియా ఉంటే కానీ ఇది ఆన్సర్ చేయలేం. సో ఇవన్నీ ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్. ఇక్కడ నుండి పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ స్టార్ట్ అయితే ఫస్ట్ క్వశ్చన్ ఎంత సింపుల్గా ఉంది కదా. ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అన్న పదం మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడా ఉండదు. కానీ ఆర్టికల్ 21 కింద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఒక భాగం అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేయడం జరిగింది. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే పదం మన దగ్గర ఉండదు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి, దాని ఎసెన్స్ ఏంటి, దాని క్రక్స్ ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్లో. అయితే దీంట్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి సంబంధించినవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ కానివి ఎలిమినేట్ చేద్దాం. ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా కాదు, ఎందుకంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి అగేన్స్ట్ ఉండేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. సో అది కాదు. ఈక్వాలిటీ బిఫోర్ లా కూడా ఉండదు. ఈ 2 కాదు. మరి ఏనా సీనా? ఎందుకంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అన్నది ఆర్టికల్ 21లో పార్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డిక్లేర్ చేసింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆర్ అ వెరీ ఇంపార్టెంట్ మీన్స్ టు అచీవ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే మనం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని ఫాలో అవ్వాలి. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని మనం అచీవ్ చేయాలంటే మనకున్న మీన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. కాబట్టి ఇది ఈ ఆప్షన్ కంటే ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉండాలి, ఎసెన్స్ అంటే ఏంటి, దాని యూటిలిటీ ఏంటి, అల్టిమేట్గా దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఎందుకు ముఖ్యం అంటే ఫేర్ అప్లికేషన్ ఆఫ్ లా. అందరికీ మన ఎట్టి పరిస్థితులలో అన్యాయం జరగకుండా చూడాలి కాబట్టి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని అలౌ చేస్తున్నాం. సో ఫేర్ అప్లికేషన్ ఆఫ్ లా దీనికి ఆన్సర్ అవ్వాలి. కాకపోతే ఏమవుతుందంటే యూపీఎస్సీ ఇచ్చే కీ ఫైనల్గా ఏముంటుంది, జస్టిఫికేషన్ ఏముంటుంది అన్నది ఈ పాలిటీకి వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పాలిటీ అన్నది చాలా ఇంటర్ప్రిటేటివ్ సబ్జెక్ట్. నాకు వచ్చే మీనింగ్ వేరే వాళ్ళకి రాకపోవచ్చు, కానీ నాకు అర్థమైనంత వరకు సబ్జెక్ట్ ఆన్సర్ సి వస్తుంది, ఫేర్ అప్లికేషన్ ఆఫ్ లా. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్, ఇది కూడా 32 కూడా పాలిటీ మీదే. ఇది కూడా కన్వెన్షనల్ క్వశ్చన్ కాదండి, చాలా డిఫరెంట్గా అడిగారు ఈ క్వశ్చన్. ఇన్ ఇండియా prisons are managed by state governments with their rules and regulations for the day-to-day administration of prisons. First, in India prisons are రాలేదు. In India, prisons are governed by the Prisoners Act 1894. ikkadi varaki correct andi statement, which explicitly kept the subject of prisons in the control of provincial governments అన్నది తప్పు. ఎందుకంటే ఇక్కడ లాలో ప్రిజన్స్ అనే సబ్జెక్ట్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ కింద వస్తుంది అని రాసలేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రిజన్స్ అన్న సబ్జెక్ట్ స్టేట్ లిస్ట్లో ఉంది అన్నది కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఈ పార్ట్ తప్పు. మీరు ఇదొక్కటి కొంచెం దీనికి మనకి ఫస్ట్లీ ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే మోడల్ ప్రిజన్స్ లా ఒకటి హోమ్ మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేసింది, ఆ బ్యాక్గ్రౌండ్లో అడిగారు. సో ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఒకవేళ ఇది తెలియకపోయినా సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రిజన్స్ అనే అన్ని స్టేట్ గవర్నమెంట్ కింద ఉంటాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆటోమేటికలీ కరెక్ట్. ఇది అసర్షన్ రీజన్ స్టేట్మెంట్స్ అండి, ఇది క్వశ్చన్ అసర్షన్ రీజన్స్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా, ఫస్ట్ అది చూసుకోవాలి. దాని తర్వాత
కనెక్టివిటీ ఉందా లేదా అన్నది బికాజ్ అని ఒకటి పెట్టుకొని రాసుకుంటే ఎలిమినేట్ చేయడం ఈజీ అవుతుంది. సో స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ప్రెస్లీ కెప్ట్. ఎక్స్ప్రెస్లీ అంటే డైరెక్ట్గా ప్రెజెన్స్ అనేది స్టేట్ గవర్నమెంట్లోకి వస్తుంది అని యాక్ట్లో చెప్పబడి ఉంది అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎక్కడ ఎక్స్ప్రెస్లీ ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్లీ మెన్షన్డ్ దట్ ఇట్ కమ్స్ అండర్ ది గవర్నమెంట్. ఎక్స్ప్రెస్లీ అన్న పదానికి అర్థం క్లియర్గా అది చెప్పలేదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది, మన ఆప్షన్ సి అవుతుంది. దాని తర్వాత కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఉండాలి అని ఇది ప్రశ్న. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అ కంట్రీ. అంటే కాన్స్టిట్యూషన్ ఇవన్నీ చేస్తుంది, కానీ ఇవన్నిట్లో అతి ముఖ్యమైన పని ఏంటి అని అడుగుతున్నారు. ఇట్ డిటర్మైన్స్ ది ఆబ్జెక్టివ్ ఫర్ ది మేకింగ్ ఆఫ్ నెసెసరీ లాస్. ప్రతి లా ఇండియాలో కాదు, ఏ కంట్రీలో కాన్స్టిట్యూషన్ ఉన్నా ఒక చట్టాన్ని చేస్తే కాన్స్టిట్యూషన్ని ఆధారంగా చేస్తారు. ఇట్ ఎనేబుల్స్ ద క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ గవర్నమెంట్లో ఎవరు ఉంటారు, ఏమేం పోస్టులు ఉంటాయి, ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఇవ్వబడతాయి. ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు చేయకూడదు అన్నది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇట్ సెక్యూర్స్ ద సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ. ఇది కంట్రీ టు కంట్రీ వేరీ అవుతుంది. మన కంట్రీకి వచ్చేసరికి ప్రియాంబుల్ ఏం చెప్తుందంటే సోషల్ జస్టిస్ ఉండాలి, సో ఈక్వాలిటీ ఉండాలని చెప్తుంది, కానీ సోషల్ సెక్యూరిటీ లేదు. సో కంట్రీ టు కంట్రీ వేరీ అవుతుంది కాబట్టి ఇది కామన్గా అప్లై అయ్యే ప్రిన్సిపల్ కాదు. దీన్ని ఎలిమినేట్ చేశాం. తర్వాత మనం ఏబిసిలో చూస్తే ఏని కూడా ఎలిమినేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఎక్కడ కాన్స్టిట్యూషన్ ఉన్నా కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని లాస్ వస్తాయి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్, అది బ్రాడ్గా ఎలా ఉండాలి అని చెప్తుంది. ఆ కాన్స్టిట్యూషన్ పరిధిలోనే చట్టాలు రావాలి. సో అది మెయిన్ పర్పస్ కాదు. ఇట్ ఎనేబుల్స్ ది క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ లేకపోయినా గవర్నమెంట్ పొలిటికల్ ఆఫీసెస్ ఉంటాయా అంటే ఉంటాయి, కాబట్టి ఇది కూడా చీఫ్ పర్పస్ కాదు. చీఫ్ పర్పస్ వచ్చేసి డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్. రాజ్యాంగం ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం మీద నియంత్రణ ఉంటుంది. దే విల్ బీ అ లిమిటేషన్ ఆన్ ద గవర్నమెంట్స్ వర్క్. కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చే మెయిన్ డిఫరెన్స్ మన లైఫ్లో లిమిటింగ్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫీచర్. మీరు గమనిస్తే లాస్ట్ క్వశ్చన్స్, మీరు ఎవరైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీవి చదువుంటే ఈ కాన్స్టిట్యూషన్ మెయిన్ పర్పస్ మీద ఇది సెకండ్ టైము థర్డ్ టైము క్వశ్చన్ రావడం ఈ 4-5 ఇయర్స్లోనే. సో బేసిక్ కాన్సెప్ట్స్, పాలిటీలో ఉండే బేసిక్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. పాలిటీ క్వశ్చన్స్ చూడడానికి ఈజీగా ఉంటాయి. నేను ఎప్పుడు పాలిటీని ఏమంటానంటే మోసం చేస్తుంది ఆ సబ్జెక్ట్ అంటాను, ఎందుకంటే మనకు చదవడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది. నిజంగా సాల్వ్ చేయడానికి వస్తే సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్. కాన్సెప్చువల్ క్లారిటీ లేనిది పాలిటీని సాల్వ్ చేయడం చాలా కష్టం. మీకు చాలా క్లియర్గా కనెక్టివిటీ అర్థం కావాలి పాలిటీలో, లేకపోతే ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కష్టమవుతుంది. దాని తర్వాత ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వాజ్ వైడ్లీ బిలీవ్ టు బీ enacted to overcome the judicial interpretations of fundamental rights. ఫండమెంటల్ రైట్స్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ని ఓవర్ రైట్ చేయడానికి, అంటే వాటిని అధిగమించడానికి వచ్చిన రాజ్యాంగ సవరణ ఏది అన్నది ప్రశ్న. దీంట్లో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను 86th అమెండ్మెంట్ ఎలిమినేట్ చేస్తున్నాను, ఎందుకంటే 86th అమెండ్మెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించింది. అదొక కొత్త ప్రాథమిక హక్కుని కల్పిస్తుంది, సో అది కాదు. 44th అమెండ్మెంట్ యాక్ట్ కూడా నేను ఎలిమినేట్ చేస్తున్నాను. ఎందుకు, 42nd రాజ్యాంగ సవరణలో జరిగిన మార్పులు చేర్పులని వీలైనంత వరకు సవరించడానికి వచ్చిందే 44th అమెండ్మెంట్. సో 44th అమెండ్మెంట్ ఇస్ అ రియాక్షన్ టు 42nd అమెండ్మెంట్, కాబట్టి అది కూడా కాదు. ఇప్పుడు ఫస్ట్ అమెండ్మెంట్ 42nd అమెండ్మెంట్, 42nd అమెండ్మెంట్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం, ఎందుకంటే 42nd అమెండ్మెంట్ రాజ్యాంగంలో చాలా మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని చేసింది పార్లమెంట్ కాదు, అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ పార్లమెంట్ లాగా పనిచేస్తుంది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తీసుకొచ్చిన మార్పులని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రైట్ టు ప్రాపర్టీ షెడ్యూల్ 7కి సంబంధించింది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రియాంబుల్ నుండి లాస్ట్ ఆర్టికల్ వరకు చాలా మార్పులు తీసుకొచ్చింది. అయితే ఈ 2 అమెండ్మెంట్స్లలో రాజ్యాంగ ప్రాథమిక హక్కులని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ని నలిఫై చేయడానికి వచ్చింది ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్.
ప్రాథమిక హక్కుల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని దాని ఎఫెక్ట్ లేకుండా చేయడానికి తీసుకొచ్చిందే షెడ్యూల్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. షెడ్యూల్ 9ని తీసుకురావడం జరిగింది ఫస్ట్ అమెండ్మెంట్తో. సో షెడ్యూల్ 9లో బేసిక్గా ఏ లాస్ అయితే ఫండమెంటల్ రైట్స్ని వయోలేట్ చేస్తాయో వాటిని ప్లేస్ చేస్తారు. ఆ లాస్ మీద సుప్రీంకోర్టుకి రివ్యూ చేసే అధికారం ఉండదు. సో ఫస్ట్ అమెండ్మెంట్ మనకు ఆన్సర్ అవుతుంది, 42nd అమెండ్మెంట్ కాదు. ఎందుకంటే 42nd అమెండ్మెంట్ ఎమర్జెన్సీ కాలంలో అయినా కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చినా కూడా చాలా ఎగ్జాస్టివ్గా చేంజెస్ చేసింది, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి కాదు. ఇన్ఫ్యాక్ట్ 42nd అమెండ్మెంట్ ఎఫెక్ట్ ఎక్కువ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ మధ్యలో ఉండే సంబంధాన్ని ఎఫెక్ట్ చేసేటట్టు ఉండే, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది కాదు. ఈ క్వశ్చన్ 35 చాలా ఈజీ. మీకు కాన్స్టిట్యూషనల్ బాడీస్ లిస్ట్ తెలిసినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ బాడీస్లో ఏ వీటిని కాన్స్టిట్యూషన్లో పొందపరిచి ఉన్నారు అని అడుగుతున్నారు. ఎన్సిపిసి కరెక్ట్, ఎన్హెచ్ఆర్సి రాంగ్, నేషనల్ లా కమిషన్ అన్నది క్వాజీ కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ కాదు, అది ఎక్స్ట్రా లీగల్ బాడీ. నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ కూడా స్టాట్యూటరీ బాడీ అవుతుంది, ఇది కూడా కాదు. సో మనకు ఆన్సర్ ఓన్లీ 1 ఏ ఆన్సర్ అవుతుంది. తర్వాత నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రెసిడెంట్ మీద మనకి 2 ప్రశ్నలు వచ్చాయి ఇప్పటివరకు అని, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీద. ఫస్ట్ క్వశ్చన్ ఇది, if the election of the President of India is declared void by the Supreme Court of India, all acts done by him or her in performance of duties of his or her function will become invalid. దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ప్రెసిడెంట్ ఎలక్షన్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తే, అప్పుడు ఆ వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాలు అమల్లో ఉంటాయా, లేకపోతే అవిటిని కూడా ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేస్తారా అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ఆర్టికల్ 71ని బేస్ చేసుకొని వచ్చింది. ఇది తప్పు, ఇన్వాలిడ్ అని డిక్లేర్ చేయరు, ఎందుకంటే ఆ కాలంకి వారు ప్రెసిడెంట్. సో ఆ కాలంలో వారు తీసుకున్న నిర్ణయాలన్నీ యథావిధిగా అమలవుతాయి. సో ఈ ఆప్షన్ మనకి తప్పు. ఎలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి పోస్ట్పోన్డ్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ సమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హ్యావ్ బీన్ డిజాల్వ్డ్ అండ్ ఎలక్షన్స్ ఆర్ యెట్ టు టేక్ ప్లేస్. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికలు జరిగేది ఉంటే, అదే సమయంలో ఏమైనా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేకపోయి ఉంటే, డిజాల్వ్ అయి ఉంటే మరి ఎలా అవుతుంది? ఒక ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తారా రాష్ట్రపతివి అని అడుగుతున్నారు. పోస్ట్పోన్ చేస్తారు అని పాయింట్ చెప్తుంది. అయితే ఎందుకు ఇది వచ్చింది అంటే, ప్రెసిడెంట్ని ఎన్నుకునే పవర్ ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి ఉంటుంది. సో ఎమ్మెల్యేసే లేనప్పుడు ఆ స్టేట్ నుండి రిప్రజెంటేషన్ ఉండదు కదా, అందుకనే పోస్ట్పోన్ చేస్తారు అన్నది లాజిక్ ఇక్కడ. కానీ ఇది తప్పు, పోస్ట్పోన్ చెయ్యరు, ఎన్నికలను పోస్ట్పోన్ చెయ్యరు. తర్వాత థర్డ్, వెన్ ఎ బిల్ ఇస్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ టైమ్ లిమిట్స్ విత్ ఇన్ విచ్ he has to declare his or her assent. ఇది వీటో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ మీద వచ్చిన ప్రశ్న. అట్లాంటివి ఏవి ఉండదు, టైం లిమిట్స్ ఎక్కడా ఉండవు. మీరు గుర్తుపెట్టుకోండి, ఉట్టి బడ్జెట్, ఫైనాన్సెస్కి సంబంధించి ఇంకెక్కడ రాజ్యాంగంలో ఏ రకమైన టైం లిమిట్స్ ఉండవు. సో వెన్ అ బిల్ ఈస్ ప్రెజెంటెడ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ అ టైమ్ లిమిట్, డస్ నాట్ ప్రిస్క్రైబ్ టైమ్ లిమిట్. ఇది తప్పు, ఇది తప్పు. ఈ 3 తప్పు కాబట్టి మన ఆన్సర్ డి నన్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి రాజ్యసభ పవర్స్ మీద క్వశ్చన్ అడిగారు. ఫైనాన్స్ బిల్, మనీ బిల్కి సంబంధించిన క్వశ్చన్. మనీ బిల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తారు, ఫైనాన్స్ బిల్ మెన్షన్ చేయరు. ఫైనాన్స్ బిల్ రూల్స్ ఆఫ్ బిజినెస్ లోక్సభ కింద ఉంటుంది. ఫైనాన్స్ బిల్ అంటే ఏంటి? బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేసే ట్యాక్సేషన్కి సంబంధించిన బిల్ని మనం ఫైనాన్స్ బిల్ అని అంటాం. వెన్ ద లోక్సభ ట్రాన్సిట్స్ ఫైనాన్స్ బిల్ టు ద రాజ్యసభ, ఇట్ కెన్ అమెండ్ ఆర్ రిజెక్ట్ ది బిల్. లేదు, లోక్సభ ఒక్కసారి రాజ్యసభకి ఫైనాన్స్ బిల్ పంపిస్తే ఫైనాన్స్ బిల్ని రాజ్యసభకి అమెండ్ చేయడానికి కానీ రిజెక్ట్ చేయడానికి కానీ పవర్ ఉండదు. వెన్ ద Lok Sabha transits money bill to the Rajya Sabha, it cannot amend or reject the bill. It can only make recommendations. Correct. Rajya Sabha kunde power limited. Rajya Sabha money bill meeda utti recommendations maatrame iవ్వగలుగుతది. In case of disagreement between Lok Sabha and the Rajya Sabha, there is no joint sitting for money bill, but a joint sitting becomes necessary for finance bill. అట్లా ఉండదండి. ఫైనాన్సెస్కి సంబంధించి ఎక్కువ పవర్ లోక్సభకి మాత్రమే ఉంటుంది, రాజ్యసభకు ఉండదు. అయితే మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. మ్యామ్ తప్పు చెప్తుంది అని అనుకోవద్దు. ఫైనాన్షియల్ బిల్ వేరు,
ఫైనాన్స్ బిల్ వేరు. ఫైనాన్షియల్ బిల్ అన్నది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 117 కింద వస్తుంది. ఫైనాన్స్ బిల్ అన్నది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయి ఉండదు. ఫైనాన్స్ బిల్, బడ్జెట్, మనీ బిల్ వరకు రాజ్యసభ రోల్ చాలా చాలా లిమిటెడ్ ఉంటుంది. సో మనకి ఆన్సర్ ఓన్లీ 1 వస్తుంది. దాని తర్వాత 38 క్వశ్చన్ వచ్చేసి ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. ఇది వదిలేసి మళ్ళీ 39 క్వశ్చన్ మనకు సంబంధించింది, షెడ్యూల్డ్ ఏరియాలకు సంబంధించింది. షెడ్యూల్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి సంబంధించింది. విత్ ఇన్ అ స్టేట్ ద నోటిఫికేషన్ ఆఫ్ అన్ ఏరియా యాజ్ షెడ్యూల్డ్ ఏరియా టేక్స్ ప్లేస్ త్రూ అన్ ఆర్డర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. కరెక్ట్. ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియా అని డిక్లేర్ చేయాలంటే ఆ పవర్ ఉట్టి ప్రెసిడెంట్కి ఉంటుంది. లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఫార్మింగ్ ద షెడ్యూల్డ్ ఏరియా ఇస్ డిస్ట్రిక్ట్ అండ్ ద లోవెస్ట్ ఇస్ బ్లాక్. ఇది కూడా కరెక్ట్. ఇది షెడ్యూల్ 5లో మెన్షన్ చేస్తుంది. అయితే థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఎందుకంటే అది చీఫ్ మినిస్టర్ కాదు, గవర్నర్. గవర్నర్కి పవర్ ఉంటుంది షెడ్యూల్డ్ ఏరియా మీద రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి, అది యూనియన్ హోమ్ మినిస్ట్రీకి కాదు. సో గవర్నర్ కాబట్టి థర్డ్ ఆప్షన్ తప్పు, 2 ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనకి సుప్రీం కోర్టుకి సంబంధించింది. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ హెల్డ్ ఇన్ సమ్ జడ్జ్మెంట్స్ దట్ ద రిజర్వేషన్ పాలసీ మేడ్ అండర్ ఆర్టికల్ 16(4) of the Constitution of India would be limited by Article 335 for maintenance of ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగంలో రిజర్వేషన్లు అన్నది పర్మనెంట్ కాదు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు అన్నది కొన్ని కండిషన్లతో ముడిపడి ఉంటుంది. అంటే కొన్ని పరిస్థితులలోనే రిజర్వేషన్ ఇవ్వడానికి వీలుంటుంది. అయితే 16(4)లో ఏమంటారంటే ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్, వారు కరెక్ట్గా రిప్రజెంట్ అయ్యి లేకపోతేనే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. 335 ఏమంటుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్లో ఎఫిషియన్సీ తగ్గకుండా వారికి రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే మెరిట్ బేస్డ్నే ఉండాలి, కాకపోతే వాళ్ళకి కొన్ని కండిషన్స్ తక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆర్టికల్ 335 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ద టర్మ్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. డిఫైన్ చెయ్యదు. నా క్లాసెస్ విన్న చాలామంది స్టూడెంట్స్కి తెలుస్తుంది, నేను చాలా స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను, కాన్స్టిట్యూషన్లో ఈ పదం ఉంది, ఈ పదం లేదు, కాన్స్టిట్యూషన్లో ఇది డిఫైన్ చేయబడింది, డిఫైన్ చేయబడి లేదు. చాలాసార్లు దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్న పదం ఉంది, కానీ దాని డెఫినేషన్ ఇవ్వలేదు. సో అవుట్ రైట్గా సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ సి అవుతుంది. ఏబిడి ఇంకా కన్సిడరేషన్లోకి రావు. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మనకి 41 నుండి హిస్టరీ ఇచ్చారు. మళ్ళీ మనకి పాలిటీ క్వశ్చన్స్ వచ్చేసి ఈ సెట్లో 77లో ఉంది. అది ఆ క్వశ్చన్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మీద ఇది రెండో క్వశ్చన్. ముందు 77 చూద్దాం. 77 అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అ డ్యూటీ టు ప్రొటెక్ట్ స్టేట్స్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్. అవును, 355 ఆర్టికల్ కింద ఇది ఇచ్చింది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎగ్జెంప్ట్స్ ద స్టేట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ లీగల్ కౌన్సిల్ టు అ పర్సన్ బీయింగ్ హెల్డ్ అండర్ ప్రివెంటివ్ డిటెన్షన్. కరెక్ట్. ఇది మీకు ఆర్టికల్ 22 క్లాజ్ 3లో ఉంటుంది. మీరు ఒక్కసారి 22 క్లాజ్ 3 to 7 యాక్చువల్లీ మీకు ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించింది, దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది. అకార్డింగ్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002 కన్ఫెషన్ ఆఫ్ ద అక్యూజ్డ్ బిఫోర్ ద పోలీస్ కెన్ నాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్. తప్పు, క్యాన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఎస్పీ క్యాడర్ అబవ్ వ్యక్తి ముందు చెప్తేనే దాన్ని ఎవిడెన్స్ లాగా తీసుకుంటారు. అది రికార్డ్ ఉండాలి. వారు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పింది రికార్డెడ్ ఉండి కోర్టుకి సబ్మిట్ చేస్తేనే దాన్ని ఎవిడెన్స్ లాగా తీసుకుంటారు. ఈ క్వశ్చన్ మళ్ళీ మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ కింద వస్తుంది. గుర్తుపెట్టుకోండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో ఇంటర్నల్ సెక్యూరిటీ యాడ్ చేశారు. సో ఇది ఒక బేసిక్ పిక్చర్ మనకి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నది. సో 77కి మనకు ఆన్సర్ బి ఉంటుంది. దాని తర్వాత 80 క్వశ్చన్ చూస్తే ద మెంబర్, ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చారు. ఇది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి. ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సిస్టమ్ అర్థం కాకపోతే ఈ ఆన్సర్ చేయడం, ఈ క్వశ్చన్ చాలా కష్టం. ద మెంబర్స్ నామినేటెడ్ టు ఈదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్ ఆర్ ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్. వాళ్ళు నామినేటెడ్ మెంబర్స్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పాల్గొన్నారు. ఈ స్టేట్మెంట్ సింపుల్, అది కాదని మనకు తెలుసు. తర్వాత నెక్స్ట్, హయ్యర్ ద నంబర్ ఆఫ్ ఎలెక్టివ్ అసెంబ్లీ సీట్స్, హయ్యర్ ఇస్ ద ఓట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ అ స్టేట్.
ఇది తప్పు. ఎందుకంటే పాపులేషన్ మనము ప్రిన్సిపల్ ఆఫ్ పారిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీలో ఏమవుతుందంటే స్టేట్ పాపులేషన్ ఇస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్. మనకి నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎంత తక్కువ ఉంటే ఎమ్మెల్యే ఓటు వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి మనకి పాపులేషన్ వచ్చి 1000 మంది అనుకుందాం ఒక శాంపుల్ సైజ్కి, ఎమ్మెల్యేలు 10 మంది మాత్రమే ఉన్నారు. అప్పుడు ఒక్క ఎమ్మెల్యే ఓటు వెయిట్ వచ్చి 100 అవుతుంది. అదే మనకి 1000 మంది పాపులేషన్కి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి, అప్పుడు ఓటు వాల్యూ 50 అవుతుంది. ఒక ఎమ్మెల్యే ఓటు వాల్యూ 50 అవుతుంది. సో ఇక్కడ హయ్యర్ ద నంబర్ ఆఫ్ ఎలెక్టివ్ అసెంబ్లీ సీట్స్, లోవర్ ఇస్ ద ఓటు వాల్యూ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ ద స్టేట్ రావాలి, లోవర్ రావాలి. కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ మధ్యప్రదేశ్ ఇస్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ కేరళ. ఈ క్వశ్చన్తో మనకి ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మనకి ఎమ్మెల్యే మధ్యప్రదేశ్లో అందాజా ఎన్ని సీట్స్ ఉంటాయి అన్నది తెలియాలి, దాని తర్వాత కేరళలో అందాజా ఎన్ని సీట్స్ ఉంటాయి అన్నది తెలియాలి. మధ్యప్రదేశ్ కేరళ కంటే అన్డౌటెడ్లీ పెద్ద స్టేట్, మనకు దాంట్లో డౌట్ లేదు. కేరళ చిన్న స్టేట్, తక్కువ పాపులేషన్ ఉంటుంది. మధ్యప్రదేశ్లో దగ్గర మనకి మనకి 230 సీట్స్ ఉంటాయి. కేరళ 140 అలా ఉంటాయి సీట్స్. సో కేరళ పాపులేషన్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాపులేషన్ మనము 2001 సెన్సస్ తీసుకోము, 2011 సెన్సస్ తీసుకోము, 1971 సెన్సస్ తీసుకుంటాం. ఎమ్మెల్యే ద ఓట్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ మధ్యప్రదేశ్ విల్ బి గ్రేటర్ దెన్ కేరళ. ఎందుకు గ్రేటర్ దెన్ కేరళ అంటే మధ్యప్రదేశ్లో పాపులేషన్ ఎక్కువ ఉంది, కరెస్పాండింగ్గా మనకి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కేరళలో పాపులేషన్ తక్కువ ఉంది, ఎమ్మెల్యే సీట్స్ కూడా తక్కువ ఉన్నాయి, కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ పుదుచ్చేరి ఇస్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ బికాస్ ద రేషియో ఆఫ్ టోటల్ పాపులేషన్ టు నంబర్ ఆఫ్ ఎలెక్టివ్ సీట్స్ ఇన్ పుదుచ్చేరి is greater as compared to Arunachal Pradesh. Total population to total number of elective seats. పుదుచ్చేరిలో ఎలెక్టివ్ సీట్స్ 30, అరుణాచల్ ప్రదేశ్లో ఎలెక్టివ్ సీట్స్ 60. అట్లాంటప్పుడు పుదుచ్చేరిలో టోటల్ పాపులేషన్కి నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ పుదుచ్చేరి ఇస్ లెస్ వెన్ కంపేర్ టు. ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసరికి కొంచెం ట్రిక్కీ అండి. ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే ఆఫ్ పుదుచ్చేరి ఒక సైడ్ ఇచ్చారు, అరుణాచల్ ప్రదేశ్ ఇంకో సైడ్ ఇచ్చారు. పుదుచ్చేరి ఎమ్మెల్యే ఓటు వాల్యూ అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది, అది దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే పుదుచ్చేరి అరుణాచల్ ప్రదేశ్ ఇది కరెక్ట్, కానీ వాళ్ళు ఇచ్చిన రీజన్ కరెక్టా లేదా మనం ఆలోచించాలి. బికాస్ ద రేషియో ఆఫ్ టోటల్ పాపులేషన్ టు టోటల్ నంబర్ ఆఫ్ ఎలెక్టివ్ సీట్స్ ఇన్ పుదుచ్చేరి ఇస్ గ్రేటర్ యాజ్ కంపేర్ టు అరుణాచల్ ప్రదేశ్. ఇది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇది పుదుచ్చేరి అనుకుందాం, ఇది అరుణాచల్ ప్రదేశ్ అనుకుందాం. నేను మీకు ఇంతకుముందు వాటి జనాభా దాదాపుగా సమానంగా ఉంటుందని చెప్పిన, కానీ పుదుచ్చేరిలో తక్కువ సీట్స్ ఉంటాయి, అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ సీట్స్ ఉంటాయన్న. ఇప్పుడు చూడండి, పాపులేషన్ టు ఎమ్మెల్యే రేషియో పుదుచ్చేరిది అరుణాచల్ ప్రదేశ్ కంటే ఎక్కువ ఉంది, కాబట్టి పుదుచ్చేరి ఎమ్మెల్యే ఓటు వాల్యూ అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది అన్న స్టేట్మెంట్ ఇది కరెక్ట్. 3 and 4 కరెక్ట్ అవుతాయి. సో మనకు ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి 3, 4లో ఓన్లీ 2 ఉంటుంది ఆన్సర్. దాని తర్వాత నెక్స్ట్ మనకి దీని తర్వాత మనకి పాలిటీ క్వశ్చన్స్ 83. ఈ క్వశ్చన్ నేను యూజువల్గా సొసైటీలో చెప్తాను సార్, ఎందుకంటే మీకు వీవర్స్ డిస్ట్రెస్ ఉంది కదా, వీవర్స్ డిస్ట్రెస్లో నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి చెప్తాం. మనం జిఐ ట్యాగ్స్, మన దగ్గర ఉన్న జిఐ ట్యాగ్స్ ఏవైతే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో, వరంగల్ దుర్రీస్ కానీ, చెరియాల స్క్రాల్ పెయింటింగ్స్ కానీ, ఆ వరంగల్ దుర్రీస్ మ్యానుఫ్యాక్చరర్ ఒక వీవర్కి, అలాగే చెరియాల స్క్రాల్ పెయింటింగ్స్ వీవర్కి ఒకరికి నేషనల్ హ్యాండ్లూమ్ డే అవార్డ్స్ వచ్చాయి. అందుకనే ఇది స్పెసిఫిక్గా నేను క్లాస్లో సొసైటీలో ఇది రాపిస్తా. ఎందుకు నేషనల్ హ్యాండ్లూమ్ డేని 7th ఆగస్ట్ రోజు సెలబ్రేట్ చేస్తాము అంటే 1905లో మనకు స్వదేశీ మూవ్మెంట్ ఆ రోజున జరిగింది. సో ఆన్సర్ దీనికి బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1 వస్తుంది. అయితే 84th క్వశ్చన్ మళ్ళీ మనకు పాలిటీకి సంబంధించింది. 84th క్వశ్చన్ నేషనల్ ఫ్లాగ్ కోడ్కి సంబంధించింది అనమాట. అయితే దీంట్లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సెకండ్ స్టేట్మెంట్, ద రేషియో ఆఫ్ ద లెంత్ టు ద హైట్ ఆఫ్ ద ఫ్లాగ్ ఇస్ 3:2. ఇది కరెక్ట్ అండి.
One of the standard sizes of the national flag of India is 600 mm into 400 mm. తప్పు, ఎందుకంటే 150 mm తేడా ఉంటుంది, 200 mm తేడా ఉండదు. మీరు నేషనల్ ఫ్లాగ్ కోడ్ చూసుంటే అందులో స్టాండర్డ్ సైజెస్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఆటోమేటిక్గా సి ఆన్సర్ అవుతుంది మనకి. ఇవి మనకి పాలిటీకి సంబంధించి వచ్చిన క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చినాయి. ఇంకా ఒక క్వశ్చన్ ఉంది కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించింది. ఇది కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించి ద కాన్స్టిట్యూషన్ డే is celebrated on 26th November every year to promote constitutional values amongst citizens. Correct. On 26th November 1949, the Constituent Assembly of India set up a drafting committee under the chairmanship of Dr. B.R. Ambedkar. తప్పు, 26th November రోజు మనం మన కాన్స్టిట్యూషన్ ఆమోదించుకున్నాం, అందుకనే అది కాన్స్టిట్యూషన్ డే అయింది. సో దీని ఆన్సర్ కూడా స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఇస్ ఇన్కరెక్ట్, సి ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకా 2 క్వశ్చన్స్ నేను లా బేస్ మీద వచ్చాయి అని చెప్పాను కదా, అవి ఈ 2 క్వశ్చన్స్. ఒకటేమో హోమ్ గార్డ్స్కి సంబంధించింది, ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ. హోమ్ గార్డ్స్ ఆర్ రేస్డ్ అండర్ ద హోమ్ గార్డ్స్ యాక్ట్ అండ్ రూల్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. తప్పు, రూల్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద రోల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇస్ టు సర్వ్ యాజ్ అన్ auxiliary force అంటే supporting force to the police in maintaining internal security. కరెక్ట్. బార్డర్ వింగ్ హోమ్ గార్డ్స్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, ఇది కూడా కరెక్ట్. సో ఈ 2 కరెక్ట్, 1 తప్పు, కాబట్టి ఆన్సర్ ఓన్లీ 2 వస్తుంది. తర్వాత ఈ 92 అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, కాకపోతే దీన్ని కొంచెం లాజిక్తో వాడితే మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఒఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మనం పొందపరుస్తాం, అంటే సెక్యూర్ చేస్తాం. అయితే ఆ ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ని ఎలా బయటికి తీసుకెళ్ళచ్చు, ఎట్లా మనం దొంగలించవచ్చు అన్న దాంట్లో సింపుల్ లాజిక్ ఏంటంటే పోలీస్ యూనిఫామ్ వేసుకొని లేదా మిలిటరీ యూనిఫామ్ వేసుకొని ఇంపర్సనేషన్, వేరే వాళ్ళ ప్లేస్లో పోయి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఇది దీనికి రిలేటెడ్, ఇది కరెక్ట్ అవుతుంది. తర్వాత నాలెడ్జ్ మిస్లీడింగ్ ఆర్ అదర్వైజ్ ఇంటర్ఫియరింగ్ విత్ ద పోలీస్ ఆఫీసర్ ఆర్ మిలిటరీ ఆఫీసర్ వెన్ ఎంగేజ్డ్ ఇన్ దర్ డ్యూటీస్, అది పాయింట్. ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 యాక్ట్, బేసిక్గా ఈ యాక్షన్ ఈ యాక్ట్ కింద వస్తుందా లేదా అన్నది ప్రశ్న. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఏది విట్నెస్ లాగా యాక్సెప్ట్ చేస్తారు కోర్టులో, ఏది విట్నెస్ లాగా యాక్సెప్ట్ చేయరు, విట్నెస్ని ఎట్లా పరిగణనలోకి తీసుకోవాలి అన్నది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. దాంట్లో ఇది రాదు, ఇది యాక్చువల్లీ ఒఫెన్స్ కిందికి వస్తుంది. నోయింగ్లీ మిస్లీడింగ్ ఆర్ అదర్వైజ్ ఇంటర్ఫియరింగ్ విత్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ మిలిటరీ ఆఫీసర్ వెన్ ఎంగేజ్డ్ ఇన్ దేర్ డ్యూటీస్, వారు వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మనం ఒకరు పోయి ఇంటర్ఫియర్ అయితే అది వయలేషన్ ఆఫ్ లా కిందకి వస్తుంది, కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కిందకి రాదు. సో ఇది తప్పు. తర్వాత ఆర్మ్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, మీకు గుర్తుంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుండి ఈ బారాత్లలో గన్లు పేల్చడం ద్వారా, అంటే బారాత్లో సెలబ్రేషన్లో వాళ్ళు గన్ను పేలవడం ద్వారా ఎవరికో ఒకరు దెబ్బ తగలడం, మనిషి ప్రాణాలు కోల్పోవడం, ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. దాని తర్వాత ఇది తీసుకొచ్చారు. సో సెలబ్రేటరీ గన్ ఫైర్ విచ్ కెన్ ఎండేంజర్ ద పర్సనల్ సేఫ్టీ ఆఫ్ అదర్స్ is a crime under the Arms Act 2019. So 1 and 3 ఓన్లీ 2 ఆన్సర్ అవుతాయి, ఓన్లీ 2 ఆప్షన్స్ రైట్ అవుతాయి. ఇవి పాలిటీ మీద వచ్చిన క్వశ్చన్స్. కీ వాళ్ళ ఈవినింగ్ వరకు అప్లోడ్ అవుతుంది, మీకు కీ అప్లోడ్ అయిన తర్వాత లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తారు. అన్ని క్వశ్చన్స్ కీ అప్లోడ్ అవుతుంది. నా కలీగ్స్ అందరూ కూర్చొని కీ ఇస్తున్నారు, లాస్ట్ స్టేజ్కి వచ్చింది. సో నా ప్రకారం అయితే కట్ ఆఫ్ 90-95, అంటే జనరల్ కేటగిరీ 90-95 దాటి ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను పేపర్ కంపారిటివ్లీ ఈజీ ఉందని అన్నా సరే ఈ ఆప్షన్స్ డిఫికల్ట్ చేస్తాయి. ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3, నన్, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. మీకు మొత్తము 3 గురించి కంప్లీట్గా నాలెడ్జ్ లేనిది మీరు ఆన్సర్ చేయడం చాలా కష్టం. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. కాకపోతే లెంత్ ఆఫ్ ద పేపర్ కంపారిటివ్లీ తక్కువ ఉంది. అంటే మామూలుగా చాలా లెందీగా చాలా పెద్ద పెద్ద ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంత లెందీ క్వశ్చన్స్ కంపారిటివ్గా తక్కువ ఉన్నాయి. ఇంకోటి స్టేట్మెంట్ అండ్ అసర్షన్ క్వశ్చన్స్ కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది 2023 సివిల్స్ జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.